అయ్యో అఖిల, నువ్వు పెదబాబు మీద చేయి చేసుకున్నావా? నేను బ్రతుకుండగా ఇలా జరుగుతుందనుకోలేదు. పర్లేదు అనుకున్న వాళ్ళకి ఏం చెప్పిన అర్థం కాదు డాడ్. ఆప్ కైష్, నన్ను కొడితే పర్లేదు, నేను చేసే చేష్టలు అలా ఉన్నాయనుకుంటాను. బ్రో ఏం చేశాడు? తప్పు చేయను అని కూడా కొడితే ఇంట్లో ఉన్నావా నరకంలో ఉన్నామనిపిస్తుంది డాడ్. ఆ అనుమానం నాకు ఉంది. మహి, డాడ్ మీరు ఫీల్ అవ్వకండి. బ్రో, అమ్మాయి కదా కొట్టింది, కంట్రోల్ చేసుకోలేక చేయి తగిలింది అంతే. నీ చెంప మీద దెబ్బ పడితే మా గుండెలకి గాయమైనట్టుంది పెద్దబాబు. అఖిలక్క పెదబాబుని కొట్టాలనుకోలేదు. ఎందుకు అనవసరంగా అక్కనంటారు? దాన్ని కొట్టపోతే పెదబాబు అడ్డొచ్చాడు. అది అనుకోకుండా తనకి తగిలింది. అక్క చెప్పినట్టు వినుంటే ఇంత జరిగేది కాదని తెలుసుకోవాలి. మేము చెప్తున్నాం కదా పిన్ని, పేపర్స్ మీద సంతకాలు కూడా పెట్టావు కదా. గౌరీబాబాయ్కి విడాకులిచ్చాయి. రామచంద్ర 25 ఏళ్లుగా చిలక గోరింకల్లా కాపురం చేసుకుంటున్న మమ్మల్ని విడదీస్తే పాపం చుట్టుకుంటుంది. కరెక్టే ఆంటీ. అయితే పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకున్న మీరు ఇప్పుడు విడిపోవడానికి కూడా జంకుతున్నారు. అలాంటప్పుడు ప్రేమించుకుని ఒకరింటే ఒకరికి ప్రాణంగా బతుకుతున్న బావ పార్వతులు విడిపోమంటే ఎలా విడిపోతారు? ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రశ్న నన్ను అడగాలనుకోకమ్మా, నాకు సంబంధం లేదు. అమ్మా, నీ మాటను గౌరవించే కట్టుబడి ఈ ఇంటి గడప దాటి పార్వతి వెంట వెళ్ళిపోనని చెప్పాను. ఆ మాట మీదే ఉన్నాను. నువ్వు ఊరి జనం కోసం ఉంటే నేను నన్నే ప్రపంచం అనుకున్నా. నా భార్య కోసం ఉన్నాను. పరువు అనేది బయటికి వెళ్తే 10 మంది అనుకునేది బతకనేది. నా మనిషి అనుకున్న వాళ్ళు పక్కనుంటే బతికేది. ఏదైనా సరే ఏ ఇంట్లో ఉన్నప్పుడు నాకు నచ్చినట్టుగానే నడుచుకోవాలి. భవానీ, అక్క, అమ్మగారు పెదబాబు గారి మీద సహి చేసుకున్నారు. దీనంతటికీ కారణం నువ్వే పార్వతి, నువ్వే.
ఒక్క మచ్చ కూడా పడని మహారాజు మీద దెబ్బ పడినది. నీకు కూడా దెబ్బ పడాలి. నిన్ను కూడా కొట్టాలా? పార్వతి ఏం చేస్తున్నావు? హా? ఏంటి పిచ్చి పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టినా బాగుండేదేమో. ఇవన్నీ తెలియకుండా ఏదో లోకంలో ఉండేదాన్నేమో. పార్వతి ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందని ఇప్పుడు చెప్పు పార్వతి. ఈ జన్మలోనే కాదు, ఇంకే జన్మలో కూడా అట్ట జరగడం చూడరాదనుకున్నాను. కానీ అదే కళ్ళ ముందు జరిగినది. నేను పాపిస్తుదాన్ని కాబట్టి చూడగలుగుతున్నానేమో పెద్దబాబు గారు. అమ్మగారు మిమ్మల్ని చెంప మీద కొట్టి పార్వతి ఊరుకో పార్వతి, ఊరుకో. నన్ను కొట్టింది ఎవరో కాదు కదా. నాకు జన్మనిచ్చిన అమ్మకు కోపం వచ్చి కొడితే బాధపడతామా? అమ్మ తన మనసులో బాధను తగ్గించుకోవడానికి కొట్టిందనుకోవాలి. అదే దెబ్బ నీ మీద పడుంటే నేను ఖచ్చితంగా బాధపడేవాణ్ణి. పెద్దబాబు గారు, అవును పార్వతి, ఇప్పటి వరకు నువ్వు నేను అని ఇద్దరం ఉండేవాళ్ళం. ఇప్పుడు మనకొకడున్నాడు. మన బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎవరైనా నీ మీద చేయి చేసుకుంటే నా గుండె ముక్కలైపోయేది. నేను ఎదురుగా ఉండి కూడా అలా జరిగిందేంటి అని నాలో నేనే కుమిలిపోయేవాణ్ణి. అమ్మ చిన్నప్పుడు కూడా నా మీద చేయి చేసుకోలేదు పార్వతి. ఇప్పుడు కొట్టినా నేను అమ్మకి ఇంకా చిన్న పిల్లవాడిలాగే కనపడుతున్నానేమో. కళ్ళు తుడుచుకో, ఏడవద్దు. నువ్వు అస్సలు ఏడవద్దు. నీ కడుపులో ఉన్న బిడ్డ మా అమ్మ ఎందుకు ఏడుస్తుందని అర్థం కాక బిడ్డ కూడా ఏడుస్తుంది తెలుసా? అవునా పెద్దబాబు గారు? అవును పార్వతి, ఈ ప్రపంచాన్ని చూడని పసిగుడ్డును నువ్వు బాధ పెట్టకూడదు కదా. నేను బాధ పెట్టను, బాగా చూసుకుంటాను. అయితే ఏడవకూడదు. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే బిడ్డ కూడా సంతోషంగా పెరుగుతాడు. మన ప్రేమ గెలుస్తుంది పార్వతి. అమ్మకు అర్థమయ్యేలా చేస్తుంది. ఆ కెమెరా ఏంటి అలా పెట్టావు? మెల్లకన్నులా ఉంది, సరిగా పెట్టో. సరిగ్గానే ఫిట్ చేస్తున్నా మేడం. కింద నుంచి చూస్తే మీకు అలా కనబడుతుంది. ఆ సెక్యూరిటీ కెమెరా వంటగది మొత్తం కవర్ చేయాలి. ఈ కిచెన్ లో ఏ దొంగతనం జరిగినా మీకు తెలిసిపోతుంది మేడం. దొంగతనమనే కాదు, ఆ కాల్ తీసి ఇటేసినా అటేసినా తెలిసిపోవాలి, సరేనా? మీరు అనుకున్నట్టే బిగిచ్చాం మేడం. సరే, అయిపోయిందా బిగించడం? అయిపోయింది మేడం. సరే, నువ్వు వెళ్ళవయ్యా. సరే. సరిగా ఫిట్ చేసాడో లేదో వీడు. ఎలా తెలుస్తుంది? పార్వతి, ఆంటీ నువ్వేంటి ఇక్కడున్నావు?
జీవితంలో ఎదగలేకపోయాను కదా, కనీసం ఇలా స్టూల్ మీదైనా నిలబడి అందరికంటే ఎత్తులో ఉందామని. పాడెక్కలేకపోయారా? ఇంకా పైకి వెళ్ళేవారు. జోకులాపు. చూడు వంటగదిలో కెమెరా ఎలా ఫిట్ చేయించానో. కిచెన్ లేనా? మీకేమైనా పిచ్చా? మహి, అంకుల్ ఒకసారి ఇలా రండి. మహి, రా తొందరగా. చూడు. ఏమైంది ఐష్? ఏమైందమ్మా? ఆ, నేను చెప్తాను బావగారు, భయమే ఉంది. నేనే సీక్రెట్ కెమెరాలు పెట్టించలేదు బావగారు. అదిగోండి సెక్యూరిటీ కెమెరా పెట్టించాను. కెమెరా ఇక్కడెందుకు? ఏం చేద్దామని? నేనేం చేస్తాను చిన్నబాబు, అదిగో ఈ మహారాణి ఏమీ చేయకూడదనే. ఈ ఇంటికి వారసునివ్వకూడదంటే ఇక్కడ కెమెరా పెట్టించాలి. చిచ్చి, ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. ఇలా చేయడానికి నీకు సిగ్గులేదు? నాకెందుకు బావగారు సిగ్గు? ఇది సిగ్గుపడుతూ పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచి గిద్దెడు పాలు తీసుకుని పెదబాబుకి ఇచ్చి ఫస్ట్ నైట్ అనేస్తే. Shut up, పిన్ని. ఏం మాట్లాడుతున్నారు మీరు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు పిన్ని. మర్యాదగా కెమెరా నువ్వే అక్కడి నుంచి తీసేయ్. నేను తీయను, అది అఖిలక్క ఆర్డర్. పిన్ని, ఇప్పటి వరకు పార్వతి జీవితంతో ఆడుకున్నారు మీరు. ఇప్పుడు తన ఆత్మాభిమానాలతో ఆడుకోవాలనుకోవద్దు. ఇలా చేస్తే అర్థం కాదు బ్రో. ఏంటయ్యా మర్డర్ చేస్తావా ఏంటి? అఖిలక్కను పిలుస్తాను, ఏమనుకున్నావో? లేదు పిన్ని, షేక్ హ్యాండ్ ఇవ్వు. చేసిన అదో పనికి అవునా? షేక్ హ్యాండే ఇవ్వు. ఆ. చిన్నబాబు గారు ఓకే అండి. వదిన చెప్పింది కాబట్టి వదిలేశాను. నీది శాడిజం చిన్నబాబు. అఖిలక్క మాట కట్టుబడి ఉండడం తప్ప చెప్పు. ఈ కెమెరా పీకేస్తే ఇలాంటి కెమెరాలు 10 వస్తాయి. ఎందుకంటే నా వెనక అఖిలక్క ఉంది. కెమెరాలు పెట్టకుండా ఉండాలంటే పార్వతి ఇంటికి వారసునివ్వనని మాట ఇవ్వమను. కెమెరాలు ఎట్టుకుంటారు, సినిమా షూటింగ్లు ఎట్టుకుంటారో మీ ఇష్టం. సిద్ధాంతి గారు చెప్పినట్టు నేను ఇంటికి వారసునైతే ఇస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. విన్నావు కదా భవానీ, ఈ ఇంటి పెద్ద కోడలు ఏం చెప్పిందో? ఏం పీక్కుంటారో పీక్కోమంది. కెమెరాలు పీకుతారో గార్డెన్ లో గడ్డి పీకుతారో మీ ఇష్టం ఆంటీ. ఇదిగో పిన్ని, నువ్వెన్ని అడ్డపొల్లలేసినా వాటిని దాటుకుంటూ వారసుడు వస్తాడు. ఆన్ ద వేలో ఉన్నాడు. ఏంటి చిన్నబాబు, ఏదో జేమ్స్ బాండ్ వస్తున్నట్టు చెప్తున్నావు? నా మనవడు జేమ్స్ బాండే. ఇంకా ఎక్కువసేపు ఉంటే నీకు బ్యాండ్ బాజా ఉంటుంది భవానీ. నాకంత సరదా లేదులే బావగారు. మీరు కెమెరా తీయించేస్తే గనక అక్కకి చెప్పేస్తాను. పార్వతి అమ్మతో మీకు చెప్పిందే చెప్తుంది పిన్ని. కెమెరాస్ ఉన్నా సరే మా ప్రేమ రెట్టింపు అవుతుంది. వెళ్ళండి. డాడ్ రండి వెళ్దాం. పదండి. యా అక్క, ఓకే. నీ Bye. చెప్పులు తీసే అక్క. కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను. ఎందుకు? ఎందుకంటావేంటక్క? నేను సెక్యూరిటీ కెమెరా బిగించినా పార్వతి కేర్ చేయట్లేదు. దానికి పెదబాబు మొగుడయ్యాడన్న ధైర్యం. మహి, ఐశ్వర్య, బావగారు అందరూ దాన్నే సపోర్ట్ చేశారు. నా మాట ఎవరు పట్టించుకోకుండా
పైగా చిన్నబాబు నా చేతికి గాయం చేశాడు చూడక్క. నువ్వు గాయపరుస్తావనుకుంటే నువ్వే గాయాల పాలవుతున్నావా? కురుక్షేత్రంలో అభిమన్యుడు చురకత్తైనా ఇమ్మని అడిగాడు, కానీ ఎవరు ఇవ్వలేదు. నాకు ఏదైనా ఇచ్చుంటే ఆ కథే వేరుగా ఉండేదక్క. పెదబాబు వాళ్ళతో పేర్చి అంటే కొండ ఢీకొట్టినట్టే కదా. పైగా ఆ పార్వతి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో, నేనైతే సిద్ధార్థి గారు చెప్పినట్టు ఈ ఇంటికి వారసుని ఇచ్చే తీరుతానని శపథం చేసింది. ఏమంటున్నావు భవాని? నీ మీదొట్టక్క. అందరూ అది ఏమంటే దానికే జేజేలు కొట్టారు. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ గా మారాను, కానీ ఇంతకు ముందైతే నేను హిడింబి రాక్షసిలా ఉండేదాన్ని. ఆ భవానీ అయ్యుంటే పార్వతిని ఎప్పుడో చంపేసి ఉండేదాన్ని. ఇప్పుడేమైంది? ప్రాణం తీయడం నీకు నచ్చదు కదక్కా, అందుకే అది బతికిపోయింది. ఇప్పుడు చంపేయ్. పరువు కోసం ప్రాణాలివ్వడం, ప్రాణాలు తీయడం తప్పు కాదు భవాని. ఆ, అవునక్క, కానీ పార్వతి పెదబాబుకి భార్యే కావచ్చు, కానీ నువ్వు ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోడికోడలివి. నీ పరువేం కావాలి? ఆ, నిజమే అక్క. పార్వతి వారసుణ్ణిస్తే నువ్వేమీ చెయ్యలేకపోయావన్న బాధతో జీవితాంతం నలిగిపోతావు. అందుకే పార్వతిని అక్క, నువ్వు గిల్లకపోయినా ఇది నిజమేనా అని మళ్ళొకసారి అడుగుతున్నా. అఖిలాండేశ్వరికి అబద్ధమాడాల్సిన అవసరం లేదు భవాని. చాలక్క, ఈ మాట అన్నావు కదా, చెలరేగిపోతాను. అవసరమైతే అందరి ముందే దాని గొంతు నులిమేస్తాను. నీకోసం నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదక్కా. నువ్వు జైలుకు వెళ్తే నేను సంపాదించిన నగా నట్ర ఎవరేసుకుంటారు భవాని? నీ చేతులతో ఏదైనా చెయ్యి, ఆ చేతులకి సంకెళ్లు పడకుండా నేను చూసుకుంటాను. ఈ మాత్రం భరోసా ఇస్తే మంచినీళ్ళు తాగినంత ఈజీగా మర్డర్ చేస్తానక్క. అలా అని తొందరపడకు, ఎందుకంటే సమయం చూసే సమస్యలు పరిష్కరించాలి. ముందు పార్వతికొచ్చిన ధైర్యాన్ని చంపేసేయ్. అర్థమైందక్క, చేస్తాను. పిచ్చి పార్వతి, నువ్వనుకున్నది చేయడానికి ఇక్కడున్నది నీ అత్త అఖిలాండేశ్వరి కాదు, కాళీ చాముండేశ్వరి. అవును, నా నమ్మనయ్యాను. థ్యాంక్స్. ఇంటికొస్తే తీపి కబురు చెప్పినందుకు తీపి లడ్డులు ఎడతాను. సరే రండి. ఇది నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. థ్యాంక్స్ ప్రగా న్యూస్. పార్వతి, పెద్దబాబు గారు, ఏంటిది ఇన్ని బొమ్మలున్నాయి? ఇవన్నీ మన బిడ్డ కోసమే పార్వతి. అన్ని మీ బిడ్డ కోసమేనా? బిడ్డ తల్లి కోసం ఏం లేవా? నాకింత శుభవార్త చెప్పినందుకు నీకు నా గిఫ్ట్. ఈ శుభవార్త చెప్పిన ప్రెగా న్యూస్ కి థ్యాంక్స్ చెప్పాలా?
గర్భ నిర్ధారణ చేయడంలో ప్రెగా న్యూస్ నెంబర్ 1 పెద్దబాబు గారు. థ్యాంక్స్ ప్రెగా న్యూస్. నేను పూర్తిగా ప్రెగా న్యూస్ నే నమ్మాను. ఎందుకంటే మాతృత్వం గొప్ప అనుభూతి. అందుకే దీని మీద ఆధారపడ్డాను.